క్యాషు నానా బాబు క్యాషు నానా ఎక్కడున్నావు? కారులో ఉన్నాను. కార్ ఎక్కడ ఉంది నానా? కారు చెట్టు మీద ఉంది. ఒరే అన్ని సార్లు పైకొచ్చావు, ఒక్కసారి కూడా మమ్మల్ని చూడలేదట్రా. నానా చెట్టప్పుడు ఎక్కావు నానా? నానా బ్యాగ్ భద్రంగా ఉంది కదా? అరే చెట్టు అంత మనుషులను చెట్టుకు వేలాడుతూ ఉంటే కూల్ గా నువ్వు బ్యాగ్ బాగోగులు అడుగుతావా? ముందు వచ్చి మమ్మల్ని కాపాడరా. వస్తున్నా నానా, ఎందుకైనా మంచి బ్యాగ్ ముందు కింద పడేసావా? నిన్ను నేను చచ్చినా నమ్మను రాజా. చచ్చేలోగా మమ్మల్ని కిందకు దింపు, అప్పుడు ఇస్తా బ్యాగు. బాబు క్యాషు నానా ఆ మినిస్టరే ఆ మలయాళం మంత్రికుడితో ఏదో మాయ చేయించాడు రా. కాదు నాన్న, ఆ మినిస్టర్ స్వామీజీ ఎవరు ఈ పని చేయలేదు. ఆ చిదంబరం చెప్పినట్టు నిజంగా ఇక్కడ ఏదో ఉందో నాన్న. ఏం చెప్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను, ఓకే. ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసిందంటే ఏంట్రా లొల్లడా వాగుతున్నావు? అవసరానికి పారిపోవడం మన కుటుంబానికి ఏమన్నా కొత్త? పదండ్రా అందరం పారిపోదాం. నానా తొందరగా రా, తొందరగా రా. బాబుని పట్టుకో. రా నాన్నా, రా రా రా. చెంబురా చెంబేజీ. బాబు దెయ్యం రా. నేను దెయ్యం కాదు జీ. అదెందుకురా మరి దెయ్యంలా చెప్తున్నావు? ఏంటి కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయని చూస్తున్నారా? అవును. ఆ లాజికే లేదు జీ. ఇప్పటి దెయ్యాలు ఫుల్గా హెల్త్ కాన్షియస్. అవునా? సరే అదంతా ఓకే. ఏంది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? దాదాపు 700-800 ఏళ్ల ముందు కట్టిన కోట జీ. ఎవరు రత్నమహాదేవి అనే యువరాణి కోసం కట్టించారు. సడన్ గా ఒక రోజు మంటలు అంటుకుని సగానికి పైగా తగలపడిపోయిందట జీ. ఏంటి జీ ఇంత క్లోజ్ గా ఫాలో అవుతున్నారు? భయంగా ఉందా? కొంచెం మ్యాటర్ చెప్పు. ఈ ప్యాలెస్ ఆ తర్వాత ఖాళీగా పడుంటే ఎన్నో ఏళ్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారట. వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కోసం లైబ్రరీగా మార్చి మెయింటైన్ చేస్తుండేవారట. అప్పుడు హఠాత్తుగా ఒక రోజు ఒక ఆఫీసర్ బుక్ చదువుతుంటే బుక్ లో ఉన్న కుక్క ప్రాణాలతో బయటికి వచ్చి కంట కొరికితే గుడ్లు బయటకు వచ్చి ఘోరంగా చచ్చిపోయాడట. కట్ చేస్తే కంటిన్యూస్ గా డెత్స్. అందుకే చాలా ఏళ్లుగా దీన్ని మూసి పెట్టేశారు. ఆ తర్వాత నుంచి దీన్ని అందరూ దెయ్యాల కోట అని ముద్ర వేసేశారు. ఏంటి జీ ఒక్కడనే వదిలేశారు? క్లోజ్ గా ఫాలో అవ్వండి, రండి జీ. ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఈ కోటని మన జమీన చిదంబరనాథను పొలిటీషియన్స్ అందరినీ బుట్టలో వేసుకుని సీపుగా రాయించేసుకున్నాడు. శాంతి హోమం చేయిద్దామని పూజారుల్ని వెంటేసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనతో పాటు వచ్చిన పంతులు ఎందుకురా పాస్ ఇచ్చావు? కంటిన్యూ చేయరా. తన తలని పుల్లుగా వెనక్కి తిప్పుకుని అరిచాడట. అయిపోలేదు, ఇంకా ఉంది. జమీందార్ పిల్ల చుట్టుని గట్టిగా ముడేసి అలా చుట్టి ఇసురు బయటకి వేసేసాడట. తడలో తేలినోళ్ళు తిరిగి చూడలేదు. చచ్చిన బంగ్లాకి వచ్చింది లాభం అని నన్ను పట్టమన్నారు.
బ్రోకర్ బుద్ధి పోద్దా డీల్ డన్ అన్న గ్యాప్ ఎందుకు జీ రండి జీ ఆ చిదంబరనాథన్ నిన్ను మీట్ అయ్యాడా తమ్ముడు? చెప్తుంది అదే జీ. రౌడ్స్ లోనే ఉంటాడేమో. తర్వాత ఒకరోజు ధైర్యంగా లోపల స్టే చేయి ఆ సాకుతో ఈజీగా అమ్మేయచ్చని 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఈ టైప్ లోనే ఒక కక్కుర్తైన రియాక్షన్ ఇచ్చి లోపలికి వచ్చి లాక్ అయిపోయా. వచ్చినప్పుడు 3 తలుపులు తెరుచున్నాయి. ఎంటర్ ద డ్రాగన్. రిటర్న్ జర్నీలో తలుపులన్నీ లాక్ అయిపోయాయి. మీతో చెప్పడానికి ఏముంది? చెప్పుకో. ఒకటికి పోయి 1.5 రోజు అవుతుంది. ఫుల్ లాక్. జామ్ అయిపోయింది జీ. ఇప్పుడు మీరు వచ్చేసరిగా దయ్యాల తరమే గ్రూపేగా. మీరెందుకు జామ్ అయిపోయారు? మీ జామర్స్ ని ఓపెన్ చేయండి, తెరవేయండి, అర్జెంట్ గా తెరవేయండి. పిల్లలు వెయిటింగ్ జీ. కానీ ఒకటి, క్షణం అలర్ట్ గా ఉండాలి. 700 ఏళ్ల నాటి దెయ్యాలు. కేర్ఫుల్. యో, దెయ్యాలు భూతాలు అంటున్నావు. ఇక్కడ మొత్తం ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 13 దెయ్యాలు. ఏంట్రా కథలు చెప్తున్నావు? జనమేమో వాడిని స్వామి అన్నారు, ఏసీ వాడిని ఫ్రాడ్ అన్నాడు, ఇప్పుడు మీరేమో దయ్యం అంటున్నారు. 500 కోట్ల రూపాయలు రా. ఎలా దయ్యం దగ్గర నుంచి రాపెట్టేది? ఏమైందిరా? అయ్యో, ఇది నాకు వదిలేయండి. మన వాళ్ళు ఏదో చూసి భయపడ్డారంతే. వాటిలో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. 2 రోజుల్లో మంత్రి గారికి. టెన్షన్ ఆండా ఆదర్వన వేదాన్ని వాడిగట్టి మొత్తం తాగిన వాణ్ణి నా బాతకరాను. నెక్స్ట్ టైం మీకు అనిపిస్తే అది డబ్బుతోనే. కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు. పూర్తిగా సంకరాకపోద్ది. మీరు రిలాక్స్ అవ్వండి. లైన్లోకి రండి. ఏం లేదు. ఏమీ లేదట. అబ్బా, అందరూ ఒక 10 అడుగులు దూరంగా నించోండి. దెయ్యాలన్నీ ఇప్పుడు నా మీద ఎక్కేసాయి. అవి దెయ్యాలు కాదు క్యాషు, మేమే. భయమేసి నీ మీద ఎక్కేశావు. అరచి దరిద్రులారా, దిగండి. దెయ్యాలే ఊరికే ఉన్నాయి, మీరేంటే? అమ్మా, భయపడదు. భయపడితే వేగంగా ఉంటుంది, భయపడకపోతే వేగంగా ఉంటుంది. ఏంటి క్యాషు ఏదేదో బాగుతున్నావు? ఇప్పుడే నిజంగా భయం వేస్తుంది. త్వరగా లైట్ 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 వద్దు, చీకట్లోనే సుఖంగా ఉంది, అదే సేఫ్టీ. అయ్యో, నా బ్యాగు, నా డబ్బు. ఎవరది? వాళ్ళ చీఫ్. అదే
వాళ్ళందరి హెడ్. హెడ్డే లేదు ఈ హెడ్డేంట్రా. మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఈ భూలోకము విడిచి పరలోకములకు వెళ్ళుటకు మాకు కొన్ని అడ్డంకులున్నవి. వాటిని తప్పించి నీవే మమ్ములను పంపవలను. ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుందా జీ? తీరని కోరికలతో భూమి మీద తిరుగుతున్న ఆత్మల్ని మంత్రం వేసి స్ట్రైట్ గా వెలుగులోకి పంపిస్తాన్నారుగా. అదే మంత్రం వేసి వీళ్ళని పంపించమంటున్నారు జీ. మేము వెలుగులోకి పంపిస్తామని మీకెవరు చెప్పారు సార్? మీరే డప్పు కొట్టుకున్నారుగా. ఈ బిజినెస్ లో మేమెందుకు టాప్ లో ఉన్నామంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మా కుటుంబంలో ఉన్న మేము 5గురం రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళమే. దీనికి ముందు చరిత్రలో మన గ్లాడియేటర్ అలెగ్జాండర్ కుటుంబంలో అలా ఉండేవారు. ఆ తర్వాత యాక్చువల్లీ మన శ్రీ కృష్ణదేవరాయల ఫ్యామిలీలో అలా ఉండేవారు. ఆ తర్వాత ప్రపంచంలోనే మా ఫ్యామిలీలో అందరూ అలా పుట్టామంటే అదృష్టంగా భావిస్తున్నాము. ప్రెసెంట్ ఏం చేస్తున్నామంటే ఒకే చోట 1000 ఆత్మల్ని తెప్పించి వాటికి శాంతి చేసి వెలుగులోకి పంపించే గిన్నెస్ రికార్డ్ స్థాపిస్తున్నాం. దాని గురించి పేపర్లో యాడ్స్ కూడా చూస్తుంటారు, పోస్టులని బాగానే అంటించున్నారు. మిస్ అయ్యే ఛాన్సే లేదు. లోపలికి వచ్చాను జీ. దెయ్యాలని కుమ్మక్కై పేపర్నే బ్యాన్ చూసాయి. అలా స్లో మోషన్ లో నన్ను చూసాయి. వెంటనే ఆల్ డోర్స్ క్లోజ్. త్వరగా వెలుగులోకి పంపించండి జీ, పారిపోదాం. ₹250 యాడ్ ఇచ్చి ఫుల్ ఫ్యామిలీకి ఎసరు పెట్టాడే. అడ్వర్టైజ్మెంట్ లో ఆత్మలు కూడా అట్రాక్ట్ చేస్తాయా? అయ్యా అయ్యా, మీరు అనుకుంటున్నట్టు ఆత్మలాడించే శక్తులేవి మాకు లేవయ్యా. కయ్యానికే వెళ్ళాం, ఇక మేము దెయ్యాల జోలికే వెళ్తాం. అంతెందుకు, అదుగో నా తల్లి పేర్లో భూతం ఉందని పోలింగ్ బూతు, పాల బూతు, టెలిఫోన్ బూతు కూడా వెళ్ళడం మానేసింది. కోటి విద్యలు కూటు కొరకే అంటారుగా, అందుకే దెయ్యాలు భూతాలని నాటకం ఆడాం. మమ్మల్ని వదిలేయండి అయ్యా. అయితే దిగులుతో మనసు విరిగిపోయి గతించిన వారి ఆత్మల కుశలము తెలుసుకొనుటకు ఆశపడు అమాయకులను మోసగించి వ్యాపారము చేయుచున్నావా? ఇదిగో క్యాష్, నిజం చెప్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. మన కస్టమర్లను డీల్ చేసినట్టుగానే కవర్ చేయి. ఇప్పుడేంటి, బాస్కి వెలుగులోకి వెళ్ళడానికి ప్రాబ్లం, మేం పంపించాలి అంతే జీ. పంపించేద్దాం. 5 నిమిషాల పని. బిజినెస్ క్లాస్లో వీఐపీలా పంపిద్దాం. నాది పూచి. మరి నాన్న, టికెట్ను బుక్ చేసావా, నేను చేయమంటావా? చిన్న పనులు అంటే నాకు చిరాకు, నువ్వే కానిచ్చే. బుక్ చేస్తా, నేను పంపిస్తాను. బాస్, ఒక సూపర్ ఐడియా. నేనేం చేస్తానంటే తిన్నగా ఇంటికి వెళ్ళి చల్లటి తులసి నీళ్ళలో స్నానం చేసి తడి బట్టలతో ఏమీ తినకుండా ప్రత్యేకమైన సమయంలో ప్రతీకార దేవి ముందు చతుర్ముఖ సర్వేశ్వర సహస్రనామ మంత్రం 1001 శ్లోకాలు 1001 సార్లు జపించానంటే మీరు ఈ లోకం నుంచి ఏ లోకానికైనా వెళ్ళిపోవచ్చు. ఎవరికి ఇంకో జన్మ అక్కర్లేదుగా. మీరు త్వరగా తెరిచారంటే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అమ్మా, నాన్న, సార్ ఇప్పుడు తలుపు తెరుస్తారు, త్వరగా వచ్చేయండి, బ్యాగ్ మర్చిపోదు. నీవు ఆడిన మాట తప్పవన్న నమ్మకమేమిటి? తల్లి పాలతో పాటు నిజాయితీ పాలు పట్టింది నా తల్లి. నమ్మండి బాస్. నమ్మకము మీద నాకు నమ్మకము లేదు. కాబోవు కార్యము 4 గోడల మధ్య 3 దినములలో రాబోవు నవకాళికా పౌర్ణమి నాడు జరగవలెను. మాట
అడ్డంకులు తొలగించుటకు నీకు ఎట్టి అడ్డంకులు రాకుండా నేను చూసుకొనేదను. స్వర్గలోక ద్వారము మాకు తెరవబడు సమయమున మీకు ఈ కోట ద్వారము తెరవబడును. నీ ద్వారా పరలోకమునకు చేరవలసినది మేము, మా ద్వారా నిన్ను పరలోకమునకు పంపు అవసరము కలిగించకు. నెక్స్ట్ టైం మీకు అనిపిస్తే అది డబ్బుతోనే. నిన్ను నమ్మించుడు. ఇక్కడ కారణం లేక ఏ కార్యం జరగదు కాశ్మీరా, వెళ్ళి వెతుకు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నీకు ఈ ప్లేస్ ఎలా తెలుసు? నేను ఇక్కడికి ఎలా వచ్చాననేది ముఖ్యం కాదు. ఇక్కడికి మీరెలా వచ్చారో తెలిస్తే షాక్ అవుతారు. మిమ్మల్ని చూడ్డానికి చిదంబరనాథన్ ఒకరు వచ్చారే, ఆయన ఎవరో తెలుసా మీకు? నమస్కారం అంగా, ఎన్ పేరు జమీన్ చిదంబరనాథన్. మీరు దయ్యం వదిలించాలని కాశ్మీర హెల్ప్ కోసం వచ్చారు కదా? నానా ఎనక కాశ్మారా తెలుసుంటే నా ఏమ్మా ఉన్న వెతుక్కుంటూ వస్తున్న చెప్పు. ఆయన మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు నేను ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో మీరు మీ నాన్న మాత్రమే ఉన్నారు. ఆయన ఉన్న చోట ఏదో అమానుషంగా ఉంది. ఆ రోజు వచ్చింది ఒక దయ్యం, వెతుక్కుంటూ ఒక దయ్యం మీకోసం వచ్చింది. మిమ్మల్ని దయ్యవే హెల్ప్ అడుగుతోందంటే చచ్చర్రా. వాట్ ఎ మ్యాన్! మెంటల్. తలుపు బ్లాక్ చేసి ఉందిగా, నువ్వు లోపలికి వచ్చావు? తలుపు తెరిచే ఉంది.